వైసీపీ నిర్వాహకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే అసెంబ్లీలో కూడా చర్చిద్దామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు సిట్టు నిర్ధారించిందని గుర్తు చేశారు. డిఎస్సీపై శాసనమండలిలో వైసీపీ లేవనెత్తిన అంశాలకు ధీటుగా జవాబు చెబుతామని చంద్రబాబు అన్నారు. డిఎస్సీ నిర్వహణలో తప్పులు చేయలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వైసీపీ నిర్వాహకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే అసెంబ్లీలో కూడా చర్చిద్దామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు సిట్టు నిర్ధారించిందని గుర్తు చేశారు. డిఎస్సీపై శాసన మండలిలో వైసీపీ లేవనెత్తిన అంశాలకు ధీటుగా జవాబు చెబుదామని చంద్రబాబు అన్నారు. డిఎస్సీ నిర్వహణలో తప్పులు చేయలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం దిశానిర్దేశం చేశారు, ఏంటి అప్డేట్స్? నవీన్, ఈ రోజు మధ్యాహ్నం అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లంచ్ మీటింగ్ నిర్వహించారు. దాదాపుగా 7 మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రులతో వివిధ అంశాలపై చర్చించిన చంద్రబాబు ప్రధానంగా వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయి అని కూడా వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం ఎప్పుడూ జరగలేదని కూడా సీఎం వివరించారు. 3 సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటి అని కూడా ఆయన ప్రశ్నించడంతో పాటు సిట్ రిపోర్టు హైకోర్టుకు సమర్పించిందని, దీనిపై వైసీపీ నిలదీయాల్సిందేను అని కూడా ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులందరూ సిట్ రిపోర్టుపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి అని కూడా ఆయన కోరారు. వైసీపీ నిర్వాహకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అసెంబ్లీలో కూడా చర్చిద్దాము అని కూడా సీఎం మంత్రులకు సూచించారు. డిఎస్సీలో మనం ఎటువంటి తప్పులు చేయలేదు, అంతా పారదర్శకంగా జరిగింది. డిఎస్సీపై వైసీపీ శాసన మండలిలో లేవనెత్తితే ధీటుగా సమాధానం చెబుదామని కూడా సీఎం వివరించారు. చర్చించేందుకు సిద్ధంగా ఉందాం, ఆధారాలతో సహా నిరూపిద్దామని, తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, పూర్తి అగ్రెసివ్ గా ముందుకు వెళ్లాలి అని కూడా మంత్రులకు సూచించారు. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాము అని కూడా వైసీపీకి సవాల్ చేయాలని కూడా కోరారు. రాని, హక్కు లేని, అదేవిధంగా సంఖ్యాబలం లేని వారికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అని కూడా మంత్రులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలో ఉండగా 23 మంది ఉంటే 4గురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, అయితే ఆ మాటలను జగన్ మర్చిపోయారు అని కూడా మంత్రులు వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 అక్రమాలపై శాసన మండలిలో దుమ్ము దులుపుదామని కూడా మంత్రులు వివరించారు. సిట్టు పూర్తి స్థాయి నివేదిక, తుది నివేదికను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించిందని కూడా ఆయన ఆ మంత్రులు వివరించారు. సిట్టు నివేదికలో ఉన్న పూర్తి అంశాలను అధికారులు మంత్రులకు వివరించారు. అదేవిధంగా దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మంత్రులకు పూర్తి నివేదికను కూడా అందించారు. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రావాలి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. స్వతంత్ర భారత్ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన అనంతరం ఇంత అన్యాయంగా ఎప్పుడు కూడా పరీక్షా పత్రాల మూల్యాంకనం, జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదని, అభ్యర్థులకు కూడా తీరని అన్యాయం జరిగింది అని, అందువల్లనే కోర్టుకి సిట్టు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చింది అని కూడా, అందులో అనేక అక్రమాలు బహిర్గతమయ్యాయని కూడా ఈ సందర్భంగా మంత్రులు సీఎం వద్ద వ్యాఖ్యానించారు. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.